హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై స్పోర్ట్స్, బాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన మిక్ అండ్ ది లేడీస్ పర్స్, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై స్పోర్ట్స్ మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. ఈ వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్ సాధించి వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా సోమవారం 4వ రోజు 8.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా ఇక టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి రోజు 12.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ తో 22 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. అలాగే మూడో రోజు 28 కోట్ల దాకా నెట్ కలెక్షన్ పైనే అందుకోగా ఇక 4వ రోజు అయితే 8.10 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకుంది. టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ 81.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా ఇక ఇండియా వైడ్ గా ఈ మూవీ గ్రాస్ ఒకసారి చూసుకుంటే 95.93 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో 7.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 3.43 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లకు పైగానే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ 55% తో రికవర్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ మొదటి వీకెండ్ కల్లా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఈ మూవీ సోమవారం భారీ డ్రాప్ ని సొంతం చేసుకుంది. 5 లక్షల రేంజ్ లో నెట్ ను మాత్రమే అందుకుంది. ఈ మూవీ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి రోజు 1.85 కోట్ల దాకా నెట్ ని, రెండో రోజు 1.15 కోట్ల దాకా అందుకోగా రెండో రోజు కొంచెం గ్రోత్ ను చూపించి 1.50 కోట్ల దాకా అందుకుంది. అలాగే 4వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో 1.60 కోట్ల దాకా నెట్ ను అందుకుంది. ఇక 5వ రోజు సోమవారం 45 లక్షల రేంజ్ లో నెట్ ను మాత్రమే అందుకోగా ఇక టోటల్ గా 6.55 కోట్ల దాకా నెట్ ను అందుకోగా అలాగే 8 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంక్రాంతి పండగకి రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ 2 వారాలని రిమంబుల్ కలెక్షన్ తో పూర్తి చేసుకోగా ఇక 14వ రోజు ఈ మూవీ కొంచెం ఎక్కువగానే డ్రాప్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా మరోసారి పర్వాలేదనిపించే జోరును అయితే చూపిస్తుంది. ఇక ఈ మూవీ 14వ రోజు 2 కోట్ల దాకా షేర్ మార్కుని అందుకుంటది అనుకున్నా గానీ తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజు 1.91 కోట్ల దాకా షేర్ ను మాత్రమే అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా 2.14 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. గ్రాస్ అయితే 3.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. మొత్తం మీద 2 వారాలు పూర్తయ్యే టైంకి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నిజాంలో 37.64 కోట్ల దాకా షేర్ ని, స్టేట్ లో అయితే 16.46 కోట్ల దాకా షేర్ ని, ఆంధ్రాలో అయితే 19.61 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 12.66 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 8.15 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 9.80 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 8.93 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 4.27 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 117.55 కోట్ల దాకా షేర్ ని, అలాగే 189.35 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.75 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 15.30 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 140.70 కోట్ల దాకా షేర్ ని, అలాగే 241.68 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 14 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని ఏకంగా 98.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని రిమంబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. బాక్సాఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్కు మహారాజా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఓపెనింగ్ అయితే అదరగొట్టింది కానీ వర్కింగ్ డే లోకి వచ్చరికి స్లో డౌన్. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు 18 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. అలాగే 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 16 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే నైజాంలో 15.12 కోట్ల దాకా షేర్, స్టేట్ లో 12.55 కోట్ల దాకా షేర్ ని, ఆంధ్రలో 11.05 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 7.18 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో అయితే 5.26 కోట్ల దాకా షేర్ ని, అలాగే గుంటూరులో 8.12 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 5.45 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 3.48 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 68.26 కోట్ల దాకా షేర్ ని, అలాగే 107 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.18 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ అయితే 8.18 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 80.62 కోట్ల దాకా షేర్ ని, అలాగే 133.60 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా
16 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ నెక్స్ట్ వీకెండ్ లన్న బ్రేక్ ఏమైనా అవుద్దో లేదో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ రిలీజ్ అయిన కానుండి మొదటి 6 నుండి ఆడియన్స్ నుండి మిస్డ్ టాక్ ని సొంతం చేసుకోగా ఈ వారంలో అయితే పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించగా ఇక వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మొత్తం మీద 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ను అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం లో 21.29 కోట్ల దాకా షేర్ ని, ఈడేట్ లో 11.41 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 11.46 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 8.47 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 4.64 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 7.69 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో అయితే 5.87 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 4.37 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 75.20 కోట్ల దాకా షేర్ ని, అలాగే 113.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో అయితే 5.42 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో అయితే 4.82 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 35 లక్షల దాకా షేర్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 19.43 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 14.47 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 119.59 కోట్ల దాకా షేర్ ని, అలాగే 219.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 103.41 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మూవీ ఈ వీకెండ్ లో కంప్లీట్ గా వాష్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.